ఈ రోజు మనం అల్లోపతి అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, దాని ఉపయోగాలు, ప్రయోజనాలు మరియు దాని నష్టాలను కూడా చర్చిస్తాము. అందరికీ నమస్కారం, మా ఛానల్కు తిరిగి స్వాగతం. పరిచయం. అల్లోపతిని ఆధునిక వైద్యం అని కూడా అర్థం చేసుకోబోతున్నాము. అల్లోపతి నేడు ప్రపంచంలో అత్యంత సాధారణంగా ఉపయోగించే వైద్య విధానం. జ్వరం మరియు ఇన్ఫెక్షన్ల నుండి గుండె శస్త్రచికిత్స మరియు అత్యవసర సంరక్షణ వరకు, ఆధునిక వైద్యం ప్రాణాలను రక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనిని సరళమైన మాటలలో అర్థం చేసుకుందాం. అల్లోపతి అంటే ఏమిటి? అల్లోపతి అనేది శాస్త్రీయంగా పరీక్షించబడిన మందులు, శస్త్రచికిత్స మరియు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యాధులను నిర్ధారించడానికి మరియు చికిత్స చేయడానికి ఆధునిక వైద్య వ్యవస్థను సూచిస్తుంది. అల్లోపతి అనే పదాన్ని హోమియోపతిని స్థాపించిన జర్మన్ వైద్యుడు శామ్యూల్ హానెమాన్ ప్రవేశపెట్టారు. ఆధునిక అల్లోపతి వైద్యం శాస్త్రీయ పరిశోధన, ప్రయోగశాల పరీక్ష, క్లినికల్ ట్రయల్స్ మరియు ఆధారాల ఆధారిత చికిత్సపై ఆధారపడి ఉంటుంది. ఈ విధానాన్ని అభ్యసించే వైద్యులు సాధారణంగా MBBS లేదా MD వంటి డిగ్రీలను కలిగి ఉంటారు. ఇది వ్యాధికి ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడం మరియు మందులు, ఇంజెక్షన్లు, శస్త్రచికిత్సలు లేదా వైద్య విధానాలను ఉపయోగించి చికిత్స చేయడంపై దృష్టి పెడుతుంది. అల్లోపతి ఉపయోగాలు. అల్లోపతిని విస్తృతంగా వీటికి ఉపయోగిస్తారు. ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడం, యాంటీబయాటిక్స్ బాక్టీరియల్ వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి. దీర్ఘకాలిక వ్యాధులను నిర్వహించడం, మధుమేహం, రక్తపోటు, ఉబ్బసం మరియు గుండె జబ్బులు వంటివి. అత్యవసర సంరక్షణ, ప్రమాదాలు, గుండెపోటులు, స్ట్రోక్లు మరియు తీవ్రమైన గాయాలు. శస్త్రచికిత్స చికిత్సలు, అవయవ మార్పిడి, కణితి తొలగింపు మరియు ప్రాణాలను రక్షించే ఆపరేషన్లు. టీకాలు వేయడం, పోలియో మరియు హెపటైటిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను నివారించడం. తక్షణ చికిత్స అవసరమయ్యే క్లిష్టమైన మరియు అత్యవసర పరిస్థితులలో ఆధునిక వైద్యం ముఖ్యంగా శక్తివంతమైనది. అల్లోపతి యొక్క ప్రయోజనాలు. ఇప్పుడు ప్రధాన ప్రయోజనాలను చూద్దాం. వేగవంతమైన ఉపశమనం. అల్లోపతి మందులు తరచుగా నొప్పి, జ్వరం మరియు ఇన్ఫెక్షన్ల నుండి త్వరగా ఉపశమనాన్ని అందిస్తాయి. శాస్త్రీయ ఆధారాలు. చికిత్సలు పరిశోధన, క్లినికల్ ట్రయల్స్ మరియు నిరూపితమైన శాస్త్రీయ పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. అధునాతన సాంకేతికత. MRI, CT స్కాన్లు మరియు రక్త పరీక్షలు వంటి ఆధునిక రోగనిర్ధారణ సాధనాలు వ్యాధులను ఖచ్చితంగా గుర్తించడంలో సహాయపడతాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రభావవంతంగా ఉంటుంది. ప్రాణాంతక పరిస్థితులలో, ఆధునిక వైద్యం శస్త్రచికిత్స, ICU సంరక్షణ మరియు అత్యవసర మందుల ద్వారా ప్రాణాలను కాపాడుతుంది. నివారణ సంరక్షణ. టీకాలు మరియు క్రమం తప్పకుండా పరీక్షలు చేయడం వల్ల అనేక తీవ్రమైన వ్యాధులను నివారించవచ్చు. అల్లోపతి యొక్క ప్రతికూలతలు. ప్రతి వ్యవస్థ మాదిరిగానే అల్లోపతికి కూడా కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి.
దుష్ప్రభావాలు. కొన్ని మందులు వికారం, అలెర్జీలు లేదా బలహీనత వంటి దుష్ప్రభావాలను కలిగిస్తాయి. ఖరీదైన చికిత్స. అధునాతన విధానాలు మరియు ఆసుపత్రి సంరక్షణ ఖరీదైనవి కావచ్చు. లక్షణ ఆధారిత విధానం. కొన్నిసార్లు చికిత్స జీవనశైలిని మెరుగుపరచడం కంటే లక్షణాలను నియంత్రించడంపై ఎక్కువ దృష్టి పెడుతుంది. ఔషధాల అధిక వినియోగం. యాంటీబయాటిక్స్ యొక్క సరికాని లేదా అధిక వినియోగం నిరోధకతకు దారితీస్తుంది. అందుకే మందులను ఎల్లప్పుడూ సరైన వైద్య మార్గదర్శకత్వంలో తీసుకోవాలి. ముగింపు. ముగింపుగా చెప్పాలంటే, అల్లోపతి లేదా ఆధునిక వైద్యం అనేది శక్తివంతమైన మరియు శాస్త్రీయంగా అభివృద్ధి చెందిన చికిత్సా విధానం. ఇది వేగవంతమైన ఉపశమనాన్ని అందిస్తుంది, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడుతుంది మరియు అనేక వ్యాధులను సమర్థవంతంగా నిర్వహిస్తుంది. అయితే, దీనికి దుష్ప్రభావాలు కూడా ఉండవచ్చు మరియు కొన్ని సందర్భాల్లో ఖరీదైనది కావచ్చు. ఆరోగ్యానికి ఉత్తమ విధానం అవగాహన, నివారణ మరియు అవసరమైనప్పుడు అర్హత కలిగిన వైద్యులను సంప్రదించడం. ఆరోగ్యం మన గొప్ప సంపద, కాబట్టి మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి మరియు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోండి. చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఆరోగ్య విద్య వీడియోల కోసం మా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి మరియు జాగ్రత్తగా ఉండండి. నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం. ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి. ఉపయోగకరమైన పాఠాలు, మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభనాద్రి రావు.